ద హెవెన్స్ ఇంక్, పరలోకం యొక్క సిర. మనం ఏదైనా వ్యక్తపరచాలంటే మనకు ఫోన్లో అయితే కీప్యాడ్ వాడతాం, లేదా ఎవరితో మాట్లాడాలంటే గలము, ఇతరులకు వ్యక్తపరచాలంటే కలము. కొన్నిసార్లు ఇవి రెండు సాధ్యం కానప్పుడు అతి శక్తివంతమైన ఆయుధము వ్యక్తపరిచే భాష ఏదైనా ఉందంటే అది మనం కార్చే కన్నీరు. మనలో చాలామందికి ఉన్న ప్రశ్న ఏంటంటే, నిజంగా నా కన్నీటికి విలువ ఉందా అని. నిజంగా కన్నీటికి విలువ ఉందా అనే ప్రశ్న బహుశా ఈ రాత్రి మనలో చాలామందికి రావచ్చు. అదే ప్రశ్న కీర్తనకారుడైన దావీదుకి ఎంతో కాలం క్రితం వచ్చింది. డస్ మై టియర్స్ మ్యాటర్? నా కన్నీటికి నిజంగా విలువ ఉందా అని ఏడ్చి బహుశా కన్నీరు ఇంకిపోయింది అనుకున్నాడు, కన్నీరు ఆరిపోయినాయి అనుకున్నాడు, బహుశా కన్నీరు ఎండిపోయినాయి అనుకున్నాడు. ఒకరోజు చివరికి వేదన పొందిన పిమ్మట దావీదు ఒక కీర్తన రాశాడు. 56వ కీర్తన 8వ వచనం, Psalm 56 verse 8. నిజంగా ఆయన ప్రశ్న ఏంటంటే, పరలోకం నా కన్నీటిని మర్చిపోయిందా? నిజంగా నా కన్నీటికి విలువ ఉందంటావా? అసలు నిజంగా నా కన్నీటికి ఏమన్నా వాల్యూ ఏమైనా ఉందా? నా కన్నీరు బహుశా ఇంకిపోయిందా? నా కన్నీరు ఎండిపోయిందా? నా కన్నీరు పరలోకమే మర్చిపోయిందా? నా కన్నీరు దైవము ఒకవేళ విడనాడా అని ఎన్నో ప్రశ్నల మధ్యలో ఒకరోజు ఒక కీర్తన రాయడం ఆరంభించాడు. 56వ కీర్తన 8వ వచనం, Psalm 56 verse 8. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా అన్నాడు. అవును కదా అన్నాడు. కొన్నిసార్లు మనం అంటాం అవును కదా, నువ్వు దాచుకున్నావు కదా. ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నప్పుడు నిజమే కదా, నువ్వు నా కన్నీరు దాచుకున్నావు కదా అని తెలుగులో అలాంటి అర్థం వస్తుంది కదా. ఇంగ్లీష్ ఒక్కసారి చూద్దాం. ఇంగ్లీష్లో ఏమని రాశాడు తెలుసా? దాచుకున్నావు కదా, చూసుకున్నావు కదా అనలే. ఇంగ్లీష్లో ఈ మాట దేంతో ఎండ్ అవుతుందో చెప్పండి. కెన్ యూ ప్లీజ్ ప్రొజెక్ట్ ద ఇంగ్లీష్ వర్స్ ఆన్ ద స్క్రీన్? Psalm 56 verse 8. ఇక్కడ నువ్వు దాచుకున్నావు కదా, దాచినట్లున్నావు కదా అనలేదు. ఇంగ్లీష్లో ఏమని చూద్దాం. లాస్ట్కి ఈ మాట దేంతో ఎండ్ అయింది చెప్తారా? ఇంగ్లీష్లో దేంతో ఎండ్ అయిందండి? క్వశ్చన్ మార్క్ ఎండ్ అయింది. ఈయన దేవునికి ప్రశ్న ఇస్తున్నాడు, ఏమని? నిజంగా నా కన్నీళ్ళు నీకేమన్నా మ్యాటర్ అవుతాయా? రియలీ డూ మై టీయర్స్ మ్యాటర్ టు యూ? పుట్ దౌ మై టీయర్స్ ఇన్ టు దై బాటిల్, ఆర్ దే నాట్ ఇన్ దై బుక్? నీ పుస్తకంలో అది లేదా? నీ పుస్తకంలో నా కన్నీరు లేదా? ప్రభువా, నేను అటు ఇటు దేశదిమ్మర్లాగా తిరుగుతూ ఉంటే, అరణ్యంలో దోబుచులాడుతూ ఉంటే, సింహాసనం కోల్పోయి నష్టాల బాటలో నేను నా జీవితాన్ని గాయపరుచుకొని ఉంటే, చివరికి ఒక దేశదిమ్మరి అటు ఇటు తిరిగినట్లుగా తిరుగుతూ ఉంటే, నా కన్నీటి యాతన నీకు నిజంగా వాల్యూవా? నిజంగా నువ్వు పట్టించుకుంటున్నావా అని ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్నకు జవాబుగా ఈరోజు కన్నీరు, ఇంకిపోని కన్నీరు, దైవమే వెంటాడిన కన్నీరు, ఒక మాటలో చెప్పాలంటే చరిత్రకు టర్నింగ్ పాయింట్గా మలిచబడిన కన్నీరు. మన కన్నీరు ఎంత విలువైందో దేవుని దృష్టిలో, బహుశా ఎక్కువ కన్నీరు అంతటినీ యేసుప్రభు వారు కార్చిన ప్రతి కన్నీరు, హెబ్రీ 5లో రాస్తుంది, యేసుప్రభు వారు శరీరధారి ఉన్న దినాల్లో మహారోధనముతోను, కన్నీళ్లతోను, యాచనలతోనూ ఆయన కన్నీటి ప్రార్థనలు చేస్తూ వచ్చాడు. యేసుప్రభు వారి యొక్క అది శక్తివంతమైన ఆయుధం ఏమైనా ఉందంటే ఏంటంటే అది కన్నీటి ప్రార్థనలు. అంత కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటే ఈ కన్నీరు ఎక్కువగా ఎవరి మీద ద్రవించింది తెలుసా? యేసుప్రభు రొమ్మున ఒక శిష్యుడు అనుకున్నాడు. ఆ శిష్యుని పేరు యోహాన్. ఇప్పుడు ఎక్కువ కన్నీరు గారితే కరెక్ట్ ఎక్కడ పడుతుంది అది? దానికేం రాకెట్ సైన్స్ లేదు. కళ్ళు ఏడుంటాయండి? ఇక్కడ ఉంటాయి. పడితే ఎవరి మీద పడుతుంది? యోహాన్ మీద పడుతుంది. యోహాను మీద బహుశా మన భాషలో చెప్పాలంటే యేసుప్రభు వారు కన్నీటి దార తడిచిపోయిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన ఎవరై ఉండాలి? యోహాన్ అయి ఉండాలి. ఆ యోహాన్ ఒకరోజు కన్నీటికి తడిచిపోయి యేసుప్రభు వారు కార్చిన కన్నీటికి అన్నీ అర్థం చేసుకున్న యోహాన్ ఒకరోజు ప్రకటన గ్రంథ ప్రత్యక్షత చూస్తూ
ఇప్పుడు జవాబు వచ్చేసిందట. ప్రకటన గ్రంథం 21 అధ్యాయము 4వ వచనం, రెవల్యూషన్ 21:4. ఇక్కడ ప్రత్యక్షతలో రెవల్యూషన్లో చూస్తా ఉన్నాం. రెవల్యూషన్ 21 చాప్టర్ 21 వర్స్ 4 ఫ్రమ్ బుక్ ఆఫ్ రెవల్యూషన్. కెన్ వి ఆల్ రీడ్ టుగెదర్ ఫ్రమ్ రెవల్యూషన్ 21:4? అందరం కలిసి జాగ్రత్తగా ఆ మొదటి 2 లైన్లు చదవడానికి ప్రయత్నిస్తాం. ఆయన వారి కన్నుల ప్రతి మళ్ళొకసారి, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనను ఇక ఉండదు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు. ఎవ్రీ టియర్ మ్యాటర్స్ టు గాడ్. Every tear matters to Heavenly Father. Every tear matters to heaven. పరలోకంలో ప్రతి కన్నీరు ఎంతో విలువైనదని బహుశా జవాబు ఇలా చెప్తే మనకు అనిపిస్తుంది, సర్లేండి అది